అబద్ధాల పునాదుల మీద రాష్ట్రాన్ని నిలబెట్టం. తమ బాసులు ప్రజలేనన్న సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబమంతా అబద్ధాల మీదే బతుకుతున్నారు, పారదర్శకంగా ఉండాలని అనుకుంటున్నారన్న సీఎం. సభను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. రుణమాఫీ తమ జిల్లాకే 6,000 కోట్లు అయిందన్న కోమటిరెడ్డి. 21,000 కోట్లు ఒకేసారి మాఫీ చేశామని వెల్లడి. బోనస్ బకాయిలు త్వరలోనే ఇస్తామని వ్యాఖ్య. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద ముగిసిన చర్చ. ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా. జానారెడ్డిని కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశ నిర్వహణపై చర్చ. ఇప్పటికే అన్ని పార్టీలకు లేఖలు రాసిన జానారెడ్డి, భట్టి విక్రమార్క. వేదిక ఖరారు చేయడంపై జానారెడ్డితో భట్టి విక్రమార్క చర్చ. శ్రీకాకుళం జిల్లాలో రామ్మోహన్ నాయుడు పర్యటన. స్వచ్ఛాంధ్రలో చీపురు పట్టిన కేంద్ర మంత్రి. తర్వాత ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ. పరిశుభ్రతలో పలాస రాష్ట్రానికే రోల్ మోడల్గా నిలవాలని ఆకాంక్ష. కాకినాడ జడ్పీ సమావేశంలో జిల్లా స్థాయి అధికారుల నిర్లక్ష్యం. మీటింగ్ జరుగుతుండగా మొబైల్స్లో బిజీ. హైదరాబాద్ మియాపూర్ పిఎస్ ఎదుట ఇద్దరి పిల్లలతో గృహిణి నిరసన. భర్తపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆందోళన. న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకుంటారని హెచ్చరిక. కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో లొంగుబాటు కార్యక్రమం. ఐజీ ఎదుట లొంగిపోయిన 64 మంది మిలిటెంట్లు. మావోయిస్టులు మాయమాటలు చెప్పి తమ వైపుకు లాక్కున్నారన్న చంద్రశేఖర్. శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ తాగుబోతు వింత ప్రయాణం. ఆర్టీసీ బస్సు స్పేర్ టైర్ ఎక్కి పడుకున్న మందుబాబు. దాదాపు 15 కిలోమీటర్లు బస్సు కింద వేలాడుతూ ప్రయాణం. కొత్త చెరువు నుంచి హిందూపురం వరకు అలానే వెళ్లిన మందుబాబు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం. టీడీపీ కార్యకర్త హత్య చేసిన వైసీపీ నేత రామకృష్ణను కొడవలితో నరికి చంపిన వెంకటరమణ. సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంతో మర్డర్. వరంగల్ జిల్లా గిర్నిబావిలో స్వల్ప ఉద్రిక్తత. నరసింహస్వామి జాతర సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల గొడవ. ప్రబల బండ్ల విషయంలో 2 పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం. లాఠీచార్జ్ చేసి 2 వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. జగిత్యాల జిల్లా కొండాపూర్ ప్రైమరీ స్కూల్లో తల్లులకు పాదపూజ. ప్రత్యేక పూజలు చేసిన 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు. తల్లిదండ్రులకు చదువుల పట్ల అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు. కడప జిల్లా పోరుమామిళ్ల పోలేరమ్మ జాతరలో పోలీసులు. పోలీస్ స్టేషన్ నుంచి తొలి సారే చీర తీసుకువెళ్లిన సిబ్బంది. ప్రతి ఏటా పిఎస్ నుంచి అమ్మవారికి సారే చీర పంపడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీలు.